అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దాదాపుగా ప్రతి వారం ఒక కొత్త విశ్లేషణ, కొత్త రకమైనటువంటి విషయాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఈ మాసంలో అంటే ఈ వారంలో దాదాపుగా మనకి ఒక కొత్త విషయాన్ని నేను తెరమీ తీసుకొచ్చాను. అదంతా తెలుసుకోవాలంటే మనం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి, 10 మందికి షేర్ చేయాలి, బెల్ ఐకాన్ కొట్టాలి. అలా కొట్టినప్పుడు మీకు మన యొక్క సజెషన్స్ అన్ని కూడా మీకు వస్తాయి, నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. అప్పుడు కొత్త కొత్త విషయాల్ని మనం ఎలా తెలుసుకోవచ్చు, ఎలా చెప్పొచ్చు అనే విషయం తెలుస్తుంటుంది. కాబట్టి దయచేసి మీరు వెంటనే ఈ విషయాన్ని, అసలు అదృష్ట యోగం పట్టేటువంటి కొన్ని రాసులు ఉన్నాయి, ఏ విషయం మీద తెలుసుకోవడానికి ఉత్సాహంగా ఉన్నారు కదా, అందుకే వెంటనే ఆలస్యం చేయకుండా వెంటనే మీ ముందుకు వచ్చేస్తున్నాను. నేను ముఖ్యంగా ఈ వారంలో, దాదాపు ఈ వారంలో, ఈ 10 రోజులలో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి కొన్ని శుభయోగాలు కనబడుతున్నాయి. అందులో కొన్ని రాశుల వారికి తప్పకుండా ఉద్యోగం వచ్చే అవకాశం. కారణం ఏంటంటే రాహు కుంభంలో ఉండడం, అలాగే శని యొక్క ప్రభావం చేత, తర్వాత శుక్రుడి యొక్క ప్రభావం చేత కూడా ఈ కొన్ని రాశుల వారికి తప్పనిసరిగా ఉద్యోగ ప్రయత్నంలో అనుకూలవంతమైన యోగాన్ని పొందుకునే అవకాశం ఉంది. తప్పనిసరిగా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. కాస్త ప్రయత్నం చేయండి, లేవండి, లేచి కాస్త ప్రయత్నం చేయండి గట్టిగా. చాలా అప్లికేషన్లు పెట్టాను, మనకి ఇంతవరకు ఏది ఎవరి నుంచి రాలేదు. కొంతవరకు నాకు ఇంటర్వ్యూ పూర్తి అయిపోయింది, బట్ నాకు ఆఫర్ లెటర్ ఇవ్వలేదు, ఆఫర్ లెటర్ ఇచ్చారు, జాయినింగ్ లెటర్లు ఇవ్వలేదు అన్న వాళ్ళందరూ కూడా ముందు ఏం చేసుకోవాలి అంటే దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేయండి. మర్చిపోకుండా బాధ్యతగా భక్తితో హనుమాన్ చాలీస పారాయణ చేయండి. అలాగే ముఖ్యంగా వీరభద్రస్వామి అష్టోత్తరం చదవండి. ఈ వారం 10 రోజుల్లో మీకు తప్పనిసరిగా ఉద్యోగం వచ్చే రాసులు కొన్ని ఉన్నాయి. కాబట్టి ఆ రాసుల వారు 8 రోజులుగా మీరు ఉద్యోగంలో ఇబ్బంది పడుతున్నవారు కానీ, ఉద్యోగం లేక బాధపడుతున్నవారు కానీ, చేతిదాకా అందింది నోటి వరకు రానటువంటి వ్యక్తులు కానీ తప్పనిసరిగా మీరు ఉద్యోగం పొందుకునేటువంటి అదృష్ట యోగం ఉన్నటువంటి రాశుల గురించి చెప్పబోతున్నాను. చాలా మంది ఇప్పుడు కొన్ని రాశుల వారికి ఉన్నటువంటి గ్రహ సంచారంలో నష్టాలు సూచిస్తున్నారు. లేదు, నేను చెప్పేటువంటి రాశులలో తప్పనిసరిగా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రకమైనటువంటి ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. కనుక ఆయా రాశుల వారికి ఉన్నత స్థాయి ఉద్యోగం ప్రయత్నం ఉంది. కొన్ని రాశుల వారికి రాహు ప్రభావం చేత తప్పకుండా కొన్ని రాశుల వారికి ఈ టీవీ మాధ్యమంలో కానీ, సినిమా కళారంగంలో నటీనటులకు కాదు, దర్శకత్వ బాధ్యతలు అంటే శాలరీ కోసం పనిచేయగలిగేటువంటి అవకాశం లాంటి ఉద్యోగాలు, టీవీ రంగంలో ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది. అంటే ఒక రకంగా సోషల్ మీడియా కానీ, జర్నలిజంలో కానీ మంచి అనుకూలత పొందుకునేటువంటి అవకాశం బలంగా కనబడుతోంది. అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ టెక్నాలజీ మీద కూడా ఉద్యోగాన్ని పొందుకునేటువంటి కొంత శుభయోగం కనబడుతోంది. ఆ రాశులు ఏంటో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను నేను. అలాగే కొన్ని నక్షత్రాల వారికి కూడా, అంటే కొన్ని నక్షత్రాల వారికి తప్పకుండా అద్భుతమైనటువంటి ఉద్యోగ లాభం కూడా ఉంది. ఆ నక్షత్రాలు ఏంటో కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను నేను. ఓకేనా? అయితే వాక్చాతుర్యంతో కొన్ని ప్రయోజనాన్ని పొందుకునేటువంటి శుభయోగాలు కూడా ఉన్నాయి. అటువంటి వాక్చాతుర్య రాశులు కూడా ఏంటో మీకు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. కాబట్టి అది విషయం చూడండి. అలాగే రేపు 26వ తేదీ నుంచి 30వ తేదీ, ఏప్రిల్ నెల 26 to 30వ తేదీ, మళ్ళీ మే 3 నుంచి 6వ తేదీ మధ్యలో కొంత ఉద్యోగ ప్రయత్నాల లాభాన్ని పొందుకునే ఈ రాశులవే. ఇప్పుడు నేను చెప్పబోయే రాశుల వారికి గురు సంచారం వల్ల కొంత, రాహు సంచారం వల్ల కొంత, శుక్రుడు కుజగ్రహ సంచారం వల్ల కొంత తప్పకుండా మంచి ఉన్నతమైనటువంటి ఉద్యోగ ప్రయత్నం కూడా ఉంటుంది. అలాగే మీనరాశిలో శని సంచారం వల్ల కూడా రియల్ ఎస్టేట్ రంగంలో మంచి అద్భుతమైనటువంటి వ్యాపార లాభం కానీ, ఉద్యోగ లాభం కానీ పొందుకునే అవకాశం కనబడుతోంది. ఫార్మా మరియు హెల్త్ కేర్ రంగంలో గురుడి యొక్క సంచార ప్రభావం చేత వైద్య రంగంలో అద్భుతమైనటువంటి, అంటే వైద్య సంబంధమైనటువంటి రంగాలలో మంచి ఉన్నత స్థాయి ఉద్యోగం పొందుకునే అదృష్టాన్ని పొందుకోబోతున్నారు. ఈ విషయాన్ని గమనించుకోండి. తప్పకుండా శని అనుకూలత వల్ల సిమెంట్ నిర్మాణ సంస్థల్లో కూడా ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం, గురుడు శుక్రుడి యొక్క గ్రహ సంచార స్థితి, ఉచ్చస్థితిలో ఉన్నటువంటి శుక్రుడి యొక్క సంచార స్థితి వల్ల, గురుడి యొక్క మిథున రాశి ప్రభావము చేత తప్పకుండా బ్రాహ్మణోత్తములకి కూడా అద్భుతమైనటువంటి యోగం కలగబోతోంది. అంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి బ్రాహ్మణోత్తములకి ప్రమోషన్ కానీ, ఇంక్రిమెంట్ కానీ, ఇంకేదైనా శుభమైనటువంటి యోగం కానీ పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అని గమనించుకోవచ్చును. ఈ విషయాన్ని గమనించుకోండి. అలాగే ముందుగా ఏ నక్షత్రాల వారికి బాగుంది చెబుదాం. ఎందుకంటే నక్షత్రాలని రాశిలో ఉండే అవకాశం లేదు. కొన్ని రాశుల వారికి యోగం ఉంది, కొన్ని నక్షత్రాల వారికి యోగం ఉంది. కొన్నిసార్లు నక్షత్రాలను చెప్పిన నక్షత్రాలు కొన్ని రాశులు కలిసి ఉండవచ్చుగాక, కానీ నక్షత్రాలు వేరుగా చూసుకోండి, రాశులు వేరుగా చూసుకోండి. ముందుగా నక్షత్రాన్ని చూసుకుంటే ఇక్కడ రోహిణి, మృగశిర, పుష్యమి, ఉత్తర, అనురాధ, ఉత్తరాషాఢ, శ్రవణం, ఉత్తరాభాద్ర నక్షత్రాల వారికి అద్భుతమైనటువంటి ఉద్యోగ లాభం ఉంటుంది. అద్భుతమైన ఉద్యోగ లాభం, మీరు ఊహించినటువంటి ఉద్యోగ లాభాన్ని పొందుకోబోతున్నారు. అంటే 10th పాస్ అయ్యి కలెక్టర్ ఉద్యోగం వస్తాను అనకండి,
మీ యోగ్యత తగ్గినటువంటిది యోగించేటువంటి ఉద్యోగం తప్పకుండా మీకు లభించే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. ఇందులో ఏమాత్రం సందేహం లేదు, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ అదృష్టమైన రాసులు ఏమిటి? ఉద్యోగ ప్రక్రియలో మంచి రాసులు ఈ వారం 10 రోజులలో ఉద్యోగాన్ని పొందుకునే రాసులు ఏమిటంటే, ఈ 4 రాసుల వారికి వృషభము, సింహము, కుంభము, ధనుస్సు, ఈ 4 రాసుల వారికి ఖచ్చితమైనటువంటి ప్రభుత్వం కానీ, ప్రైవేట్ సంస్థల ఉద్యోగం కానీ, లేదా ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి ఉద్యోగ మార్పు కోసం కానీ, అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు కానీ పొందుకునేటువంటి శుభయోగంగా చెప్పబడుతోంది. కాబట్టి ఇటువంటి అదృష్టవంతమైన కాలాన్ని అర్థం చేసుకోండి. రేపటి నుంచే, అంటే రేపు వచ్చే 24వ తేదీ నుంచి 22వ తేదీ నుంచి తప్పనిసరిగా మీకు ఉద్యోగ లాభాలు పొందుకునే శుభమైనటువంటి రాసులు ఇవే, నక్షత్రాలు ఇవే. వీటిని మీరందరూ కూడా స్వీకరించి దీనివల్ల మీరు మంచి ప్రయోజనాన్ని పొందుకొని ఉత్తమ ఉద్యోగ బాధ్యత తీసుకోవాలని, మీ ఇంట్లో ఆనందకరమైన జీవనం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.